ఈటెల సీఎం క్యాండిడేట్ అంటే ఏం చెప్తారు? 100%. అంటే మన రాజకీయ నాయకులకి ఎవరిని ఆదరించాలో తెలియట్లేదా? ఉన్నదాన్ని సక్రంగా చేయాలి కదా. ఎటువంటి కళాకారులకి దేవస్థానాలలో పోస్టులు ఇచ్చినటువంటి ఇది లేదు, నంది అవార్డ్స్ లేవు, సంస్కృతికి సంబంధించినటువంటి ఒక సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ లేవు, ఏ అవార్డ్స్ లేవు. అందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా గాంధీ హాస్పిటల్కి ఎన్నిసార్లు టీవీ పెడితే ఆయన కనిపిస్తున్నాడు, అట్ట తిరిగాడు ఆయన. మరి ఏ నాయకుడన్నా బయటకు వచ్చారా? నరేంద్ర మోదీ గారు కోటేసుకుని కప్పుతున్నట్టున్నారు మచ్చలన్నీ. నమస్తే. మన దేశం గురించి మాట్లాడాలంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయమే మన దేశానికి వెన్నెముక. ఆ తర్వాతి స్థానం వచ్చేసరికి కళాకారులు, చేతి వృత్తులు. మరి ఆ కళాకారులు, చేతి వృత్తుల పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది దీన స్థితిలో ఉన్నామంటూ మొరపెట్టుకుంటున్నారు, సరైన గుర్తింపు రావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. వీటితో పాటు సమకాలీన అంశాల గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు జాతీయ సంగీత కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెన్నారావు గారు, అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంత అవేర్నెస్ పెరుగుతుంది, హిందువులు కూడా ఐక్యమవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చేయచ్చు? ఇప్పుడు ఈ యొక్క దీన్ని తీసుకుంటే అండి, ఎవరికైనా నాకు ఇటువంటిది వచ్చింది అవకాశం అనేది చేశారనుకుండా మన ధర్మాన్ని పాటిస్తున్నారు. మన సనాతన ధర్మము, ఈ ధర్మంలో ఉండేటువంటి అది సంగీత పరంపరం కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఒక ఆరోగ్యపరమైనటువంటిది. ధర్మచింతనకి మనిషి యొక్క మానవ ధర్మాలని విస్మరించకూడదు. ఈ మానవ ధర్మాలని, మానవ పరిచయాలని ఇవన్నీ కూడా కాపాడుకుంటూ వచ్చేటువంటి పరిణామాలకి మూలము మన సనాతన ధర్మం. ఆ ధర్మంలో ఎవరో ఎప్పుడు ఎక్కడో అన్నారు, ఏదో జరిగిందనేటువంటి విషయం కాదు ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి మనము ప్రతి జీవులో దేవుణ్ణి చూస్తాం, మాట్లాడని చెట్టులో చూస్తాం, మాట్లాడుతున్న మనిషిలో చూస్తాం, నోరు లేని మూగజీవిలో చూస్తాం. ఎందుకు చూస్తాం? అది ఒక హిందూ ధర్మంలోనే ఉంది, ఏ ధర్మంలో లేదు. నీవు ప్రతి దానిని, ప్రతి ప్రాణిని, 84 లక్షల జీవకోటి ప్రాణులలో ప్రతి ప్రాణిని దైవత్వం కలిగి చూడవలసినటువంటి మనిషి మానవ ధర్మాన్ని నింపుకొని ఆ మానవ ధర్మంతో సాటి మనిషికి, సొసైటీకి ఉపయోగకరంగా అందరికీ మంచితనం జరిగేటువంటి పద్ధతులు వెళ్ళిపోతాడు. కాబట్టి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకు హిందూ ధర్మానికి ఇంత పెద్ద పీఠం వేయటం జరిగింది. మన ప్రధాని మోడీ గారు వచ్చినాక అది ఇంకా కూడా గొప్పగా చేసింది. అసలు చిన్న విషయం, మన భరతుడు పరిపాలించింది భరతఖండం మంది భారతదేశం. భరతుడు పరిపాలించాడు. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు, ఆయన 14 ఏళ్ళు వెళ్ళినప్పుడు సీతమ్మని తీసుకొని అప్పుడు పరిపాలించింది ఎవరు? భరతుడే. భరతుడు పరిపాలించిండు కాబట్టి మనకు భారతదేశం అని ఉంది. ఆ భరతుడు ఉన్నాడు కాబట్టి దీనికి భారతదేశమే కాదు, ఇంత హిందుత్వానికి కూడా ఇంత మూలం ఉంది. కాబట్టి మంది 100కి 100 పాళ్ళు కూడా హిందూ దేశం. హిందువులంతా ఎక్కువ నెంబర్స్ లో కూడా ఉంటారు వేరే రిలీజియన్స్ తో పోలిస్తే, కానీ ఐక్యత లేదు, సఖ్యత లేదు హిందువుల్లో. అంటే ఇది నాటి నుంచి కూడా విభజించు పాలించని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ఇంటుని నాడు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగత స్వార్థంగా వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి కొంతమంది నాయకులు వచ్చి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో అదొక భాగంగా చేసి పెట్టుకున్నారు వాళ్ళు. కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో నాడు లోకనాయకుడైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు, వారి శిష్యురైనటువంటి జననాయకుడు కర్పూరు ఠాకూర్ గారు గురించి మీకు తెలిసే ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి కర్పూరు ఠాకూర్ గారు. ఇటువంటి మహానాయకులు ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నాడు. ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మహానాయకులు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని రావాల్సినటువంటి నాయకత్వాన్ని కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాగటంలా. కాబట్టి ఇక్కడ జరగాల్సినంత న్యాయం కూడా జరగటం లేదు. నాడు మోడీ గారు వచ్చారు కాబట్టి భారతదేశంలో ఈ మాత్రం కూడా నిలబడి ఇంత స్థిరంగా వ్యక్తి కూడా ఈ చూడండి, ఇవాళ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా రోజుకు 500 సంపాదించుకునే ఒక సాటి కూలీ మనిషి 500 సంపాదించుకునేటువంటి వ్యక్తి
ఒక రోజుకి 500 వస్తే 500 బ్యాంకులో పడుతున్నాయి. బ్యాంకులో పడ్డప్పుడు 500 నెలకి ఎంత అవుతుందండి? ఒక అమౌంట్ అవుతుంది. బ్యాంకు వాళ్ళు పిలిచి అతనికి ఒక 50,000 లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నారు. వాటితోటి చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాడు. ఆ వ్యాపారంతో ఆర్థికంగా బలపడుతున్నట్టే కదా. కాబట్టి ఆ అవకాశం జరిపించింది ఎవరు? మోడీ గారు. ధర్మచింతన చెయ్యండి, ధర్మంగా బతకండి, కష్టపడండి, మన దేశాన్ని, భారతదేశాన్ని, ఔన్నత్యాన్ని చాటుదాం పక్క దేశాలకు కూడా, బలంగా ఆర్థికంగా బలంగా కావాలన్న ఉద్దేశంతో అటువంటి ప్రక్షాళన చేశాడు. కాబట్టి గొప్ప వ్యక్తి ఆయన. మీరు ఒక కళాకారుల సంఘానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అవునండి. అంటే కళాకారులు ఈ టాపిక్ వచ్చినప్పుడు కళాకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మూలము అది లలిత సంగీతానికైనా, జానపద సంగీతానికైనా, పల్లె పాటలకైనా, మన మూలం ప్రాంతాలలో గిరిజన తండాల్లో వాడుకునేటువంటి పాటలకైనా, దేనికైనా కూడా శృతి, తాళము, లయ ఇది ప్రధాన అంశం. ఎవరు వాడినా సరే, ఏ సంగీతం అయినా సరే. దీనికి మూలము కర్ణాటక సంగీతం, క్లాసికల్. సరే, కర్ణాటక సంగీతం అంటే అది ఒక 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకుంటే కానీ అది మనిషి ముందుకు రావడానికి అవకాశం ఉండదు. అటువంటి సంగీతానికి కృషి చేసి, ఒక జీవితాన్ని అంతా త్యాగం చేసి, తపస్సు చేసినట్టు చేసి, ఒక ఋషి లెక్క పొందిన తర్వాత అటువంటి కర్ణాటక సంగీతానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తులు బోల్డంతమంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ 20 సంవత్సరాల నుంచి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ కానీ, ఒక నంది అవార్డ్స్ కానీ 2 యూనివర్సిటీలు ఉన్నాయండి మనకి. ఒకటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఒకటి ఉంది మనకి, ఉస్మాన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీల నుంచి వాళ్ళకి డాక్టరేట్లు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేకపోయారు? అంత గొప్ప కళాకారులు మన దగ్గర లేరా? మీరు లేకపోతే గుర్తించడంలో మీ లోపం అది, పాలకుల లోపం అది, ప్రభుత్వానికి లోపం అది. ఇటువంటప్పుడు ఈ సంగీతం ఏమైపోతుంది అనేటువంటిది ఇప్పుడు మనకు త్యాగరాజ స్వామి వారు, అన్నమాచార్యులు వారు, భక్త రామదాసు వారు, ఇటువంటి గొప్ప మన తెలంగాణలో పుట్టినటువంటి ఖమ్మం దగ్గర ఆయన భక్త రామదాసు వారు అమోఘమైన కృతులు రాశారు. మరి వారి కృతుల్ని పాడి పరంపరంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తుల్ని ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? చిన్న ఉదాహరణ చెప్తామా. మొన్న ఇటీవల కాలంలో తమిళనాడులో 1,05,000 ఇన్స్ట్రుమెంట్ పంచారు, పరికరాలు, వాయిద్య పరికరాలను పంచడం జరిగింది అక్కడ ప్రభుత్వం. ఇక్కడ పుట్టినటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పుట్టినటువంటి మ్యాండిలి శ్రీనివాస్ గారికి అక్కడ బ్రహ్మరథం పట్టారు. ఆ తమిళనాడులో వారికి పద్మశ్రీ సిఫారసు చేసి ఆ రాష్ట్రాల నుంచి పద్మశ్రీ వచ్చేటట్టు చేశారు, ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇంత గొప్పగా చేశారు. మరి ఇక్కడ పుట్టిన బాలమురళి గారు అటు వెళ్ళిపోయారు, వాళ్ళే పిలిచారు. అక్కడ ఆదరణ ఉంది తమిళనాడులో. ఇక్కడ పుట్టిన జానకమ్మ గారు, శైలజమ్మ గారు, ప్రతి ఒక్కరు, బాలసుబ్రహ్మణ్యం గారు, అందరు ఇక్కడ పుట్టిన వాళ్ళు మన తెలుగువారే. ఎందుకు అక్కడ పెద్ద పీట వేశారంటే అక్కడ ఆదరణ ఉంది. అంటే మన రాజకీయ నాయకులకి ఎవరిని ఆదరించాలో తెలియట్లేదా? అది చెప్పగానే చెప్పినట్టుంది కదా, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. మీరు ఆదరించండి, అందరిని కళాకారుల్ని ఆదరిస్తున్నారు, కానీ మూలాలను ఎందుకు మర్చిపోతున్నారు అన్నటువంటిది నా బాధ. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి ఒక కృతి ఉంది, శ్రీరాగం మీద ఎందరో మహానుభావులు కృతి ఉంది. రేపు రాబోయే ఇప్పుడు తరాలను అడగండి, త్యాగరాజ స్వామి పంచరత్నాల కృతులు ఏ రాగం అన్న చేశాడా, ఏదైనా కృతి చేశాడా అడగండి. ఆ రాగం పేరు ఏంటంటే ఏం చెప్తారు? బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడిని అంటాడు. ఇప్పుడైతే ఇంకొన్ని రోజులు పోతే ఆయన పేరు కూడా మర్చిపోతారు. ఎందుకు? ప్రభుత్వం అనేటువంటిది బాధ్యత వహించాలి. ఆనాడు కళాకారులలో చూసుకున్నట్టయితే శ్రీకృష్ణదేవరాయలు వారు పెద్ద పీఠం వేశారు ఈ కళారంగానికి. అక్కడి నుంచి పరంపరం ఇప్పుడేంది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చినప్పుడు ప్రజల నాయకులు, ఇప్పుడు ప్రజల్ని ఎన్నుకున్న నాయకులు ఉన్నారు, ఒక రాజకీయ పార్టీలు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడినటువంటి నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. చెన్నారావు గారు, అంటే మీకు తెలియంది కాదు, రాజకీయ నాయకులు దేనిపైన ఫోకస్ చేయాలంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని చూసాం, కొంతమందికి డప్పు వాయిద్యాలు కానీ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొత్తగా చూసాం, కొన్ని సినిమాల్లో కూడా పాటలు చేశారు. వాళ్ళని పిలిచి గౌరవించి ఇంత డబ్బని ఇవ్వాలంటే వాళ్ళకి ఏదైనా ఫోకస్ కావాలి, రాజకీయ లబ్ధి కావాలి. సో అప్పుడు మాత్రమే గుర్తింపా? ఇక్కడ ఆర్థికంగా కళాకారులు అంటేనే చాలా పేదవాళ్ళు ఉంటారండి. ఈ పేదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచేసి అవార్డే కాకుండా పేదవాళ్ళకి రివార్డు కూడా ఇస్తున్నారంటే మేము చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు కిన్నెర వాద్యం మొగలయ్య గారిని పిలిచి ఆనాడు వారికి
ధర్మయోచనగా పద్మశ్రీ ఇచ్చారు. వారికి ఆర్థికంగా కూడా సాయం చేశారు. దానికి మేము అందరం కూడా మా సంగీత లోకం హర్ష వ్యక్తం చేసింది ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే అవార్డు కంటే కూడా రివార్డు ఆయనకు అవసరం. ఎందుకంటే ఆనాడు గత ఒక 15-20 ఏళ్ళు వెనక్కి పోయినప్పుడు చూసుకుంటే అప్పుడు అధికారంలో ఉండేటువంటి మన ఒక ఐఏఎస్ ఆఫీసరు మన రమణాచారి గారు గురువు గారు ఆనాడు ఏ కళాకారుడు వచ్చినా తన సొంత డబ్బులు ఇచ్చి పంపించేవాడు. ఇది సమగ్రంగా ప్రభుత్వాలతోటి తొందరగా కాదు అని చెప్పేసి మొగలయ్య గారికి ఎంత సాయం చేశాడు. అద్భుతమైన సాయం చేసిన వ్యక్తి, అతను గొప్ప వ్యక్తి. అంటే కళాకారుల్ని సొంతంగా కూడా ఆయన ఆదుకున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మొగలయ్య గారికి ఇచ్చారు. దానికి మేము కృతజ్ఞతలు తెలిపాము. మొగలయ్య గారికి ఇచ్చారు, కానీ ఎప్పుడు ఆయన కొంచెం ఫేమస్ అయిన తర్వాత, వార్తల్లో ఆయన మాటలు ఎక్కువ వినిపించిన తర్వాత, కానీ అంతకుముందు ఆయన అంటే ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తుల్ని సంరక్షించుకుంటూ వచ్చాడు ఈయన రమణాచారి గురువు గారు. అప్పుడు ఆయన అంటే ఇటువంటి నేను ఎందుకు ఇలా తీస్తున్నంటే ఆదరించిన వాళ్ళని ఆదరించామని చెప్పుకోవటం కళాకారుల యొక్క లక్షణం అది. అంటే కళాకారులు చేసిన ప్రభుత్వాలు నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆదరణ చేశాడు. కళాకారులు పోస్టులు ఇచ్చాడు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పోస్టులు దగ్గరగా 650 పోస్టులు రావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క 15 ఏళ్ళ నుంచి ఎటువంటి కళాకారులకి దేవస్థానాలలో పోస్టులు ఇచ్చినటువంటి ఇది లేదు. నంది అవార్డ్స్ లేవు. సంస్కృతికి సంబంధించినటువంటి ఒక సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ లేవు. ఏ అవార్డ్స్ లేవు. మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? అయ్యో, ఎప్పటి నుంచో మేము డాక్టరేట్ ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడు ఉండేటువంటి, ఇప్పుడు వారు రిటైర్డ్ అయినట్టున్నారు, తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి మేము సార్ను కూడా అక్కడ వైస్ ఛాన్సలర్ని అడగటం జరిగింది. ఇది మా చేతుల్లో లేదు, మీరే ప్రభుత్వానికి మీరు రాయండి, ప్రభుత్వం దాని నుంచి ఏదైనా వస్తే దానికి మేము సహకారం చేస్తామన్న పద్ధతిలో చెప్పారు. చిన్నరావు గారు, అంటే ఆదరణ లేక అంతరించిపోతున్న వృత్తులు కానీ, ఈ కళలు, వాయిద్య పరికరాలు కానీ చాలానే ఉన్నాయి. వీటిని బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలి, ఇలాంటిది ఒకటి ఉందిరా. మొగలయ్య వచ్చిన తర్వాత కిన్నెర గురించి తెలిసింది మాకు. అంతకుముందు అసలు అలా ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారనే తెలియదు. సో ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఈనాడు ప్రతి ప్రభుత్వం కూడా, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ డివి మోహన కృష్ణ గారు ఉన్నాడు. ఆయన బ్లైండ్, కళ్ళు కనిపించవు. ఒక 40,000 సంకీర్తనలు పాడతాడు. ఈనాడు కంప్యూటర్లో చూసుకొని చదువుకుంటూ పాడటమే గొప్ప సంగతి. ఈ యొక్క ఏ రాగము, ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణ వల్ల ఏంటి, అసలు ఆ శృతులు ఏంటి, ఆ కృతులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచన రాక చాలామంది చూసి పాడతారు. అని ఏమి లేకుండానే కల్పించవు అసలు. అటువంటిది అద్భుతమైన కొత్త కీర్తనలు కూడా చేసి పాడుతున్నాడు అమోఘంగా. అసలు ఆయనకి గుర్తింపే లేదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు తమిళనాడు వాళ్ళు గుర్తించలేదా? ఈయన పుట్టిండొచ్చు ఆంధ్రాలో, కానీ 50 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఉంటున్నాడు కదా. తెలంగాణ వాడు కదా, తెలుగువాడు కాదా, మనవాడు కాదా? ఎందుకు ఇవ్వటం లేదు? అమోఘంగా భక్త రామదాసు కృతులు వాడుతున్నాడు. మరి తెలంగాణ అయినటువంటి ఆయన భక్త రామదాసు కృతులు వాడవచ్చునా? త్యాగయ్య ఎక్కడో అయినా, అన్నమాచార్యులు ఎక్కడ వారు అంత మనవాళ్లే కదా. ఎందుకంటే ఇవి కూడా ఇక్కడ ఎట్ట చూస్తున్నారంటే, తల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుంది అన్నట్టు మీరు ఆ ప్రేమ కూడా చూపలేకపోతున్నారు. ఖాళీ లేదండి రాజకీయ నాయకులకి. కల్చర్ అంటేనే మనకి సౌత్ గుర్తొస్తుంది. అసలు మన తెలంగాణలో హైదరాబాద్ బెదర్స్ అని అద్భుతంగా గాయకులు, శేషాచారి గారు, రాఘవచారి గారు, పెద్ద వాళ్ళు బెదర్స్. అందులో ఒక ఆయన మొన్న ఈ మధ్యకాలంలో కన్నుమూయటం జరిగింది, శేషాచారి గారు గురువు గారు. వాళ్ళకు కూడా గుర్తింపు లేదు. వాళ్ళకు ఒక డాక్టరేట్ లేదండి, మీరు నమ్మరు. అసలు అంత కళాకారులు, అద్భుతమైన కళాకారులు ఎందుకు వీళ్ళని ఇట్లా చేస్తున్నారు, గుర్తించుకోలేకపోతున్నారు అనేటువంటిది మీరు ఇందాక నన్ను అడిగినట్టు రాజకీయంగా గుర్తుకొచ్చిన వాళ్ళని మాత్రమే దగ్గరికి తీసుకునేటువంటి గుర్తింపు వచ్చినాక దగ్గరికి తీసుకుంటాను. ఆల్రెడీ దాంట్లో ఆ కళారంగంలోకి వస్తే కదా తెలిసేది అసలు వాళ్ళు ఎంత పనివంతులని. అటువంటిది విస్మరిస్తాను. రైట్ చిన్నారావు గారు, అంటే మీరు రాష్ట్ర స్థాయిలో ఎలా ఉందో చెప్పారు కళాకారుల గురించి, మరి జాతీయ స్థాయిలో ఏం చెప్తారు? జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు, ఫస్ట్ సంస్కృత శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఇక్కడ దగ్గరగా 28-26 రాష్ట్రాల కల్చరల్ ప్రోగ్రాలు మన
ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర ప్రోగ్రాం చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న అనేక కళాకారులందరినీ పిలిపించి అమోఘంగా చేశారు. దాంట్లో నేను కూడా ఒక పాత్ర పోషించాం. మా కళా బృందాలతో చేశాం. ఫస్ట్ ప్రప్రదంగా జాతీయ పురస్కారం నాకే ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. వారి చేతుల మీదుగా జాతీయ పురస్కారం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు గొప్పగా ఉన్నాయి, కానీ ఆ ఫలాలను అందించేటువంటి నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాల్సింది రాష్ట్రంలో ఉంటున్నటువంటి నిర్ణయాలు ఎవరి? రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ సంగీత నాటక అకాడమీ అవార్డ్స్, ఇక్కడ డాక్టరేట్లు ఇస్తే వీటిని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసుకొని పద్మశ్రీకి వెళ్తారు. మీరు ఇక్కడ ఈ అవార్డ్స్ లేవు అంటుంటే ఈకపోతే గుర్తింపు లేకుండా అక్కడికి ఎట్టు వెళ్తారు? వాళ్ళు వెళ్ళలేరు. ప్రతి కళాకారుడికి గౌరవమైనటువంటి ఓ పద్మశ్రీ అడుగుతారు, ఒక డాక్టరేట్ అడుగుతారు. ఎంతకు మించి ఏముండదు వాళ్ళు అడిగేది. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి చప్పట్లు అడుగుతారు. నాయకుల గురించి ఒక శాలవ కప్పటం, గొప్పవాడని భుజం తట్టితే ఆనందపడదు. కానీ మన తెలంగాణ గడ్డ పైన, మన యొక్క తెలంగాణ గడ్డ పైన కళాకారులు మాత్రం పెద్ద పీఠం. ఏ ఉద్యమం జరిగినా, ఏ పార్టీలు జరిగినా, ఏ రాజకీయం జరిగినా అంత చైతన్యం మాత్రం కళాకారులతో తప్పని చేరేవాళ్ళతో రావు. అందులో కళలకు పుట్టినటువంటిది మన తెలంగాణ గడ్డ. అనేక కళలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ దృష్టికి పోని తెలియని చెయ్యని అనేక కళలు ఉన్నాయి. నేను భద్రాచలం అడవుల్లో తిరిగినప్పుడు, నేను వెళ్ళి పర్యటన చేసినప్పుడు అనేక గిరిజన కళలు ఉన్నాయి. ఆ కళలను చూసి బిత్తరపోయా. వాళ్ళకి ఏ రాగం తెలియదు, ఏ శృతి తెలియదు, కానీ ఆ ఏ శృతిలో ఎత్తుకున్నాడు అదే శృతిలోనే తీసుకుపోతున్నాడు, తీసుకొస్తున్నాడు. ఎక్కడ కూడా శృతి తప్పకుండా. అటువంటి కళలు ఉన్నాయి, కొన్ని వృత్తులు ఉన్నాయి, కొన్ని వాయిద్యాలు ఉన్నాయి. ఇంకా తీసుకురావాలి. తీసుకొస్తే గొప్ప సంగతి, మేము కూడా ఆనందపడతాం కదా. సాటి కళాకారులకి అందరికి జరగాలనుకుంటే. కానీ మూలాలను మర్చిపోవద్దు. కర్ణాటక సంగీతం అనేటువంటిది హిందుస్థానీ కర్ణాటక. దక్షిణ భారతంలో కర్ణాటక ఉంది, ఉత్తర భారతంలో వచ్చి హిందుస్థానీ సంగీతం ఉంది. బిస్మిల్లా ఖాన్ గారు ఈయన ఉంటారు పేరు. హిందుస్థానీ సంగీతం అద్భుతమైనటువంటి ఇటువంటి సంగీతానికి ఎప్పుడైతే ఇక్కడ నిరంతరము కూడా సంరక్షించబడుతుందో ఆ రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. అందుకే తమిళనాడు కూడా ఇప్పుడు కూడా అంత బాగుంది. రైట్. ఇంకా కుల వృత్తుల గురించి ఏం చెప్తారంటే, కులం అంటే రాజకీయ అంశం, వాళ్ళ ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తుంది రాజకీయ నేతలు కానీ ఏ పార్టీ అయినా కూడా. సో కుల వృత్తులు అంటే గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా ఇప్పటి వరకు చాలా అంతరించిపోతున్నాయి. ఆ కుల వృత్తుల నుంచి బయటకు వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు మన భారతదేశంలో 2 రంగాలు అతిపెద్ద రంగాలు. ఒకటి వ్యవసాయ రంగం, రెండోది చేతి వృత్తుల రంగం. చేతి వృత్తుల రంగం చాలా వరకు కొంతవరకు సంరక్షించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. విశ్వకర్మ యోజన లాంటివి కావచ్చు, అనేక విధంగా పాలసీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆ వృత్తులను సంరక్షించాలని చెప్పేసి ఆ వృత్తి నేర్చుకుని దాని మీద వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇచ్చి ఆ వృత్తిని పరికరాలను పెట్టుకొని కొనసాగించాలని ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూడా ఎక్కడ కూడా ఇవ్వడం లేకపోతుంది, చేయటం లేదు కూడా. ఆ ప్రస్తుతం వృత్తుల మీద తీసుకురావటం అసలు. కులాల మీద అంటే మీకు ఇందాక చెప్పినట్టు విభజించి పాలించేటువంటి పాలసీని పెట్టుకుంటున్నారు ప్రతి ఎవరు వచ్చినా కూడా. ఇప్పుడు 56% ఉన్న బీసీలకి స్థానిక ఎన్నికల్లో ఎంత ఇస్తున్నారు? 34% ఇస్తున్నారు రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు. ఎందుకు ఇస్తారు? 56-55% బీసీలు ఉన్నప్పుడు 56% ఇవ్వాలిగా. స్థానికల్లో అయినా కూడా ఇవ్వరు. అంటే జనాభాలో ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలంటారా? అంతేగా, మరి ఇవ్వాలి కదా. మీరు తీసినటువంటి నాడు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర సర్వేని చేశారు. చేసినప్పుడు ఆ రిపోర్ట్ అంతా ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు? మీరు ఎందుకు దిగలేకపోయారు దాన్ని? ఇప్పుడు ప్రతిపక్షం కూడా సరే, అప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు కాబట్టి చెప్పుకుంటే ఇబ్బంది అయిద్దేమో, మేము తక్కువ శాతం ఉన్న వాళ్ళం మేము పరిపాలన చేస్తున్నాం అనేటువంటి ఇబ్బందులు వస్తాయేమని చెప్పేసి మీరు బయట పెట్టాల. ఇప్పుడు పెట్టొచ్చుగా, ప్రతిపక్షంగా ఉన్నారు మీరు. ఇప్పుడు 29% దగ్గరగా పర్సంటేజ్ ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నాయి. 80 లక్షల మంది ఉన్నారు రజకులు. 8 లక్షల మంది రాష్ట్రంలో రజకులు ఉన్నారు. 8 లక్షల మంది రజకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చారు? మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు? దగ్గరగా 6 లక్షల మంది నాయబ్రాహ్మణులు, వాళ్ళకి ఎంత ఇచ్చారు? అనేక కులాలు ఉన్నాయి. తీసుకుంటే ఆ విధంగా పోతే వాళ్ళందరికీ ఎక్కడ ఉంది? లేదు. ఈ సమగ్రంగా సర్వేలు వచ్చింది, రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టారు మీరు? అంటే ఈ నాయకులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు ధర్మంగా చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే దాన్ని అక్కడనే ఆపేస్తారు. ఓకే. అటువంటప్పుడు
ఈ సొసైటీకి ఎట్ట మేలు జరిగింది, అందరికి ఏ విధంగా రాజకీయంగా, ఎవరైనా రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా అది ఒక రాజ్యాంగంలో రాసింది ఉంది, అది మీరు దాన్ని అవలంబించారు, మారుస్తామంటారు. మార్చే సంగతి కాదు, ఉన్నదాన్ని సక్రంగా చేయాలి కదా. అడిగితేనేమో ఏరే విధంగా ఇది మా పార్టీ కాదు ఏరే పార్టీ వాళ్ళు. అంటే చెన్నారావు గారు, రాష్ట్రంలో బీసీ నాయకులే పాలించాలంటారా? ఆ సీఎం కావాలా మీకు? అంతే కదమ్మా. ఒక బీసీ నాయకులంగా, ఒక బీసీ లీడర్గా, బీసీ బిడ్డగా మేము చెప్పుకోవటం ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు, ఒక బీసీ నాయకత్వం వస్తే అసలు ఆ పరిపాలన ఎంత సుపరిపాలన ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేటువంటి దానికి ఈనాడు భారత ప్రధానమైనటువంటి మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని చూసాం. ఒక బీసీ అయినందుకు ఎంత సుభిక్షంగా, ఏనాడు కూడా ఎక్కడ కూడా ఆవగించేంత కూడా ఆయన గురించి ఆలోచన చేయకుండా మన తెలుగు ప్రజలు కావచ్చు, అనేక భారతదేశ ప్రజలు అందరిని ఉద్దేశించి కూడా ఎంత చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ రాష్ట్రానికి ఎట్ట చేస్తే మేలు జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ ప్రజలు ఉన్నారు వెనకబడి, ఆ ప్రజలను ముందుకు ఎట్ట తీసుకుపోవాలన్న ఆలోచనే. కానీ నిరంతరం ఒక ఋషి లెక్క చేస్తున్నాడు. ఆయన తపస్సు చేసి, ఆయనది ఎక్కడుంది అక్కడ ఏమీ స్వార్థం లేదు. కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఆయన మనకి నిజమైనటువంటి నాయకుడు ఇప్పుడు దొరికాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఆనాడు రామచంద్రుడు పరిపాలనలో ఏ సుభిక్షంగా ప్రజలు ఏవైతే ఉన్నారో ఈనాడు కూడా విధంగానే ఉన్నారు. కాబట్టి మనం మనుషులం కదమ్మా. అంటే దేశంలో మీకు ఏం సమస్యలు కనిపించట్లేదా? అదే మనకి చెప్తున్నా, అదే మనం మనుషులం కదా. మనుషులు అరిషడ్ వర్గాలు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులు అందరినీ పాలించేవాళ్ళు. అవును, వాళ్ళు మిస్టేక్స్ చేయొచ్చా మరి? ఇప్పుడు మోడీ గారు అంత అద్భుతమైన నిస్వార్థమైనటువంటి ప్రజానాయకుడిగా, ఆ ప్రజానాయకుల్లో నారు కర్పూరు ఠాగూర్ గారు అయితే జనాలు ఏ విధంగా అయితే నిండు మనసులో నిండు జననాయకుడు అనిపించుకున్నాడో, ఈనాడు అంత గొప్ప నాయకుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి మన మోడీ గారు. కానీ ఆయన మీద కూడా అంటారు, ఎందుకంటే మనిషి యొక్క కొన్ని ఈ ఋగ్వేదాలు ఉంటాయి ప్రతి మనిషిలో. మనిషి కంటేనే ఉంటాయి అరిషడ్ వర్గాలని ఒక 6 ఉంటారు. వాళ్ళల్లో పనికొచ్చేవని లోపల పెట్టేసి పనికి మాలోని బయటికి తీసుకొస్తారు వాళ్ళ స్వార్థానికి. కాబట్టి అవి వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. కానీ దేశం ఏ విధంగా పోయినా కూడా 10 మందికి మేలు జరగటం కోసం ప్రయత్నం చేయాలి. దాంట్లో ప్రథమ స్థానంలో మన భారతదేశం ఉంది. భారతదేశం యొక్క ఎంతో ఔనిత్యానికి చాటినటువంటి వ్యక్తి. దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తొంగి చూస్తున్నాయి. అమెరికా, రష్యా, పెద్ద చైనా కూడా ఒక పక్కన భయపడతానే ఏదో ఏమవుతుందో మేము జాగ్రత్తగా ఉండకపోతే అనే భయాన్ని తీసుకొచ్చాం. అంటే మన దేశానికి ముందు భద్రతనేసాడు, కంచె వేసేసాడు మన భారతదేశాన్ని మొత్తాన్ని. ఆ విధంగా ఎవరు చేశారు? ఏ ప్రధానమంత్రి కూడా ఇంత గొప్పగా చేయలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు అసలు మీకు ఏం వినిపించట్లేదు అనుకుంటా చెన్నారావు గారు. ప్రతిపక్షాల ఆరోపణలు అంటే కొంతమంది సామాన్యులు కూడా మాట్లాడే విషయాలు చాలా ఉంటాయి. మోదీ హయాంలో ఇంటర్నేషనల్ గా క్రేజ్ రావచ్చు, కానీ ఇండియన్స్ కి లేదంటే రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకి ఎలాంటి లబ్ధి లేదు. 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్ లో వేస్తా అన్నారు ప్రధాని. వచ్చిందా? నల్లధనంతా బయటకు తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? ఒక్కటమ్మా, ఇప్పుడు మనము మన ఇంటి వరకు తీసుకుంటేనే, మన ఇంట్లో ఉండేటువంటి చిన్న కార్యక్రమం ఏదో చేయాలంటేనే దాని మీద ఒక నెల రోజుల నుంచి 2-3 నెలల నుంచి అమ్మాయి పెళ్ళు అబ్బాయి పెళ్ళు చేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ దాన్ని అన్ని చేసుకుంటే అప్పుడు పెళ్లి జరుగుతుంది. అక్కడ ఏది 11 సంవత్సరాలు సరిపోలేదా మోదీకి? ఎట్టా అమ్మా 11 సంవత్సరాలు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి స్వతంత్రం వచ్చే ఎన్ని రోజులు మనకి? 76 పరిస్థితులు వేరు చెన్నారావు గారు. అప్పుడు అంత టెక్నాలజీ లేదు, ఎవరికి అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు దీన్ని భద్రత చేయాలి కదా. ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది, అంత హద్దులు లేకుండా పోయింది. అన్నిటినీ మన యొక్క దేశ భద్రత సైన్యాన్ని మొత్తాన్ని కట్టుబడేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని సంరక్షించాడు. ముందు ఎక్కడ చేయాలన్నాడు అక్కడ చేసుకుంటూ వస్తాడు. అన్నీ అయితే బ్రహ్మాండంగా, ఏ మాట ఏది తప్పరు, ధర్మంగా చేస్తారు. కానీ ప్రతిదానికి ఒక ధర్మం, ఒక యోచన ఉంటుంది. ఇప్పుడు నీవే 15 లక్షలు సంపాదించుకునేటట్టు చేశాడు ప్రతి వ్యక్తి దగ్గర. 15 లక్షలు ఎక్కడున్నాయి? అయ్యో, నీకు అదే కదమ్మా చెప్తుంది. ఇప్పుడు మా ఇంటికాడ ఒక నాజర్ సాబ్ అని ముస్లిం అతను ఉన్నాడు. అతను కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో కూడా కూరగాయల వ్యాపారం ఎవరైనా కిలో 2 కిలోలు కొనుక్కుంటే దానికి తగ్గట్టు అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నారు. అతనికి ఆ తోపుడు బండి మీద ఉండేటువంటి వ్యక్తి. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది అతనిది? ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి అమౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్లో పడాలి, వైట్ అమౌంట్ కావాలని ఒక వాదన వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, వాళ్ళ పిల్లలు ఒకటి స్కానర్ పెట్టారు.
రోజు అతనిది ఒక 2,000 3,000 వ్యాపారం చేస్తున్నాడు, మొత్తం బ్యాంకులో పడిపోతున్నాయి. బ్యాంకులో పడిపోతుంది. దానివల్ల అప్పిస్తున్నారు, దానివల్ల తీసుకొస్తుండే అప్పు ఇచ్చారు, తీసుకొచ్చున్నాడు, అక్కడ అమౌంట్ తెచ్చుకున్నాడు, ఒక 2 లక్షలు అప్పు ఇచ్చాడు బ్యాంక్ మేనేజర్, తీసుకున్నాడు, మంచిగా షాప్ పెట్టుకున్నాడు, చిన్న షాపు, ఒక 10,000 రెంట్లో తీసుకున్నాడు, షాప్ పెట్టాడు. మొత్తం 4 వీధులు తిరిగి 2,000 సంపాదించే వ్యక్తి కూర్చున్న కాడ 5,000 సంపాదిస్తున్నాడు. మరి ఇప్పుడు 5,000 సంపాదించి 5,000 అకౌంట్ పెడితే రేపు 10,000 సంపాదించవచ్చుగా. అంటే అభివృద్ధి చెందినట్ట చేయనట్ట? ఇక్కడ దీన్నే అభివృద్ధి అనుకుంటున్నారా మీరు? తీసుకురావడం ఎలా అభివృద్ధి అండి? ఒకటి, మనిషిని చైతన్యం పరిచి ఆ మనిషి జీవనం కాళ్ళ మీద నిలబడేసి ఒక ఇంటి పెద్ద దిక్కుగా తీసుకోవటం గొప్ప విషయం. కానీ నా జేబులో డబ్బులు నీకు ఇచ్చి తిరిగి రారని ఎన్ని రోజులు చెప్పాలి? కాదు కదా. నిన్ను ఆ విధంగా చైతన్యవంతులు చెయ్యాలి, నీవు సంపాదించగలిగేటట్టు చెయ్యాలి, నీ విధంగా ఆ విధంగా ఆదరణ చేయాలి. ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ఏ ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రాజెక్టులు తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ముందుకు వెళ్ళాలి, వాళ్ళ యొక్క అవసరం నిమిత్తం వాళ్ళు అభివృద్ధి చెందాలి. అంతేగాని ఈయన అకౌంట్లో తీసుకొచ్చి ఆయన అకౌంట్లో వేసి ఆయన అకౌంట్లో ఎంతమంది ఎన్ని అకౌంట్లు అనేది కాదు. ఆ ప్రక్రియ జరిగేటప్పుడు అది జరుగుతుంది, అది తొందరగా, దానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడైతే ప్రతి మనిషి కూడా అక్కడ దాకా వచ్చాడు కదా. లేకపోతే ఇంతకుముందు బ్యాంకులు ఎవరైనా లోన్ ఇస్తుండేనా? ఒక ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి లోన్ ఇస్తుండే, లేదా నా వస్తువు ఏదైనా తీసుకుపోయి పెడితే లోన్ ఇస్తుండే, లేకపోతే అయిపోతుండే. సరే, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు ఆ బిజినెస్ సరిగా రన్ అవ్వలేదు, అప్పు తీర్చుకోవాల్సిన బాధ్యత మీరు చెప్పిన నాజర్ పైనే ఉంటుంది. అప్పుడు ఆయన అభివృద్ధి చెందినట్ట? ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా, ఎత్తు పల్లాలు అనేది రోడ్ల మీద వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. అది వ్యాపారంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, దేంట్లో అయినా సరే. ఈనాడు నాకు కూడా చిన్న చిన్న ఏవో వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు ఒకరోజు వ్యాపారం 5,000 వచ్చేది, ఒకరోజు 2,000 వస్తుంది, ఇంకో రోజు 10,000 వస్తుంది. దానికి ఏం చేయాలి మరి? వచ్చినప్పుడు ఆనందం కాదు కదా, వ్యాపారం అది నడుస్తుంది. పెద్ద వ్యాపారం, కోట్ల వ్యాపారం చేసేవాడిని కాడి నుంచి కింద ఏదో 200-300 వ్యాపారం చేసుకునేవాడి దాకా ఉంటుంది. అది ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి ఉంటుంది. అది దాని గురించి ఇబ్బంది లేదు. మీకు ఇక్కడ ఒక పెద్ద విమర్శ చెప్పాలనిపిస్తుంది, మోదీ కూడా పెద్ద వ్యాపారస్తుడు అంటే ఏం చెప్తారు? చిచి తప్పమ్మా మాట అంటే మేమెట్ట ఒప్పుకుంటాం, ఖండిస్తాం. అది ఏముంది ఆయనకి? ఎందుకు చేయాలి? వారసత్వం ఉందా? రాజకీయ వారసత్వం ఆయనకి ఏమన్నా లేదు? ఏమన్నా తీసుకుపోయి ఎక్కడన్నా ఇది ఇవ్వాలని ఉందా? లేదు. ఏముంది ఆయనకి? వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నాడు అంటే ఆయన ఎందుకు కాస్తాడు? వీళ్ళు అంటాం ఆయన. ఇప్పుడు ఎవరు అంటారు చూడు, కల్లాపు చల్లినామా ఇంటి ముందు కల్లాపు చల్లుతున్నాం పెట్టుకొని పక్కింటి మీద పడ్డట్టు నీది కాదు కదా. ఇప్పుడు నీవు తప్పు చేసి ఊరంతా తప్పు చేస్తున్నారని అనుకోకూడదు. ఆయన అది ఎట్ట కుదురుతుంది? ఆయన స్వచ్ఛందమైనటువంటి నాయకుడు, మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు మన భారతదేశానికి ఎటువంటి లోట్లే. నరేంద్ర మోదీ గారు కోట్ వేసుకుని కప్పుతున్నట్టున్నారు, మచ్చలన్నీ మాత్రమే కనిపించట్లేదు. ఆ కోటు ఒక మన గౌరవాన్ని, ఆ టీవీ మన యొక్క భారతదేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని, మన భారతదేశం అంటే ఎంత గొప్పగా ఉందంటే ఇంత గొప్పగా ఉందని నానాడు వివేకానందుడు ఎట్ట చెప్పాడో మన భారతదేశం గొప్పతనం గురించి నాలాంటి వివేకానందుడు నేను ఒక్కడిని కాదు అమెరికాలో ఒక ప్రసంగంలో జరుగుతున్నప్పుడు చెప్పాడు. మన భారతదేశంలో నాలాంటి వాళ్ళు వీధికి ఒక్కడు ఉంటాడని చెప్పాడు. వీధికి ఒక్క వివేకానందుడు ఉంటాడు, నేను ఒక్కడిని కాదని చెప్పాడు. వీధికి ఒక్క వివేకానందుడు వచ్చినా వాళ్ళని పాపం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే కుట్రలు చేస్తున్నారంటూ ఏవో కేసులు పెట్టి జైల్లో పంపించడాలు చాలా చూస్తున్నాం కదా ఈ హయాంలో. ఇప్పుడు తప్పు చేయకపోతే ఎవరిని కూడా ఏ ప్రభుత్వం కూడా చేయాలని ఎవరిని చెయ్యరు. తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. చట్టం రాజకీయ నాయకులకు చుట్టం కాదా? ఎందుకు ఎట్టయితుంది? తన పని తను చేసుకుంటా పోతుంది, ఏ చుట్టం కాదు, ఉండదు. అది అట్ట అనుకుంటాం మనం. ఈయన అధికారంలో వచ్చేలేక ఆయన చేసి కాదు, నీవు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని నీవు ఉన్నప్పుడు కప్పుపుచ్చుకున్నావు కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంకొకరు వచ్చినప్పుడు వారేం చేస్తారు, నువ్వు ఈ తప్పు చేసినందుకు ఈ నష్టం జరిగింది, ఈ నష్టానికి ప్రజలు బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రజల మీద ఈ భారం పడ్డది మీరు చేసిన తప్పుకి, కాబట్టి మీరు దీనికి ప్రతి చర్యలు తప్పదని చట్టం చేస్తుంది. మీరు ఇందాక చట్టం చుట్టం కాదన్నారు రాజకీయ నాయకులకి. రీసెంట్గా అంటే బీసీ నాయకులను కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణలో బీసీ నాయకులు ఈటెల రాజేందర్ విషయంలో కూడా ఒక కుట్ర జరిగింది. ఆయన్ని ఏదో కేసు పెట్టి ల్యాండ్ గురించి అరెస్ట్ చేద్దాం, ఆ టైంలో ఆయన పార్టీ మారడం, బీజేపీలోకి రావడం, ఆయన సురక్షితం అయిపోవడం, ఆయన పడ్డ నిందలన్నీ మాఫీ అయిపోవడం లాగా కనిపించాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చూడమ్మా, బీసీలలో
భారతదేశంలో దేశంలో ఎంత గొప్పగా ప్రజల మనసుల్లో నిండున్నటువంటి మోడీ గారు ఎలా ఉన్నారో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో మనసులో నిండున్న వ్యక్తి ఈటెల రాజేందర్. నేను ఈ మధ్యకాలంలో ఇటువంటి నాయకుడిని నేను చూడలేదు ఎక్కడ. ఓకే. ఎందుకంటే వ్యక్తిగత విషయాల జోలికి పోవటంలా ఆయన యొక్క స్టూడెంట్గా ఉద్యమాల కాడి నుంచి స్టూడెంట్గా ఉన్న కాడి నుంచి కానీ తీసుకుంటే వ్యక్తిగత జీవితాలలోకి ఎవరి జీవితాల్లో పోయి విమర్శించినట్టు కానీ ప్రతి విమర్శలకు కూడా ఈయన గురైనట్టుగా ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన ఒక ముత్యం లాంటి మనిషి. ఇప్పుడు రాజకీయాలలో అంత గొప్ప మనిషి ఎవరు లేరు. మానవ సంబంధాల గురించి, మానవుల యొక్క మన యొక్క జీవన విధానం గురించి మాట్లాడుతూ తప్పు జరిగితే ఆయన ఉన్న పార్టీలో ఏ అధికార పార్టీలో ఉన్నా తప్పు జరిగితే తప్పు అని చెప్తాడు. ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే, ఈటెల రాజేందర్ గారు. ఆయనే తప్పు చేశాడంటే బలహీన వర్గాల నుంచి ఇది ఇక్కడ ఏం జరిగింది అంటే ల్యాండ్ అవి తీసుకున్నారు. తప్పు మాటమ్మా. ఇప్పుడు ఆ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ అట్నే అదే. ఇప్పుడు ఎట్లుంటదంటే ఒకడికి కళ్ళు పచ్చగా అయిపోతే ఊరంతా పచ్చగా అయిపోయినట్టు ఉంటుంది. అట్టెట్టయితుందమ్మా. ఆయన ఎందుకు మారాడు? ఆయన మారాడా? ఆ విధంగా చేశారు మీరు, ఆ విధంగా చేశారు. తెలంగాణ ప్రజలందరూ ఏం చేశారు? రాబోయే రోజుల్లో ఈయనే ముఖ్యమంత్రి అని, వాళ్ళు మా బీసీ ముఖ్యమంత్రి కావాలా, ఈయనే మాకు ముఖ్యమంత్రి అని ఆనాడే ప్రకటించారు. తెలంగాణ ప్రజలే ప్రకటించారు. అయ్యో చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రకటించారు. మాకెక్కడ అడ్డొస్తారని చెప్పేసి ఆయన పక్కగా జరిపారు. మేము అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తున్నట్టు. కానీ ఎక్కడ జరిగింది? తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకున్నారు ఆయన. మీరు నెడితే చేర్చుకుంటే చెన్నారావు గారు కనీసం ఎమ్మెల్యే పదవిని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటమ్మా, ప్రతి దానికి ఆ సమయం సందర్భాలను బట్టి ఉంటుంది. కానీ జనంలో మాత్రం ఎక్కడ తగ్గాలి. మొన్న మీరు చూశారు, మొన్న ఎంత పెద్ద ఎలక్షన్ అది, ఎంత పెద్ద పార్లమెంట్ ఏరియా అది. 37-38 లక్షల ఓటర్స్ మొత్తం, అది దగ్గరగా అంతమంది ఓటర్స్. ఎంత గెలిచి 4 లక్షల పైల చిలుకు మెజార్టీతో గెలిచారు. మరి ఎంత గొప్ప విషయం అది. మీకు తెలియదా చెన్నారావు గారు? అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఈ ఎంపీ ఎలక్షన్స్ కి కొంత వ్యత్యాసం ఉంటుంది. అసెంబ్లీలో ఈ లోకల్ వాళ్ళకి 7 సార్లు ఎమ్మెల్యే, పార్టీస్ కి ఎడ్జ్ ఉంటే ఎంపీ ఎలక్షన్స్ లో సెంట్రల్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. కరెక్ట్. 7 సునాయాసంగా గెలుస్తూ ఉంటారు. అవును. అదే అట్టని కాదు. అసలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఆంధ్రప్రదేశ్ ఎటనే పొగ్గురాళ్ళు ఉంటే పొగ్గురాళ్ళకి వెళ్తున్నా. విజయవాడ రూట్లో వెళ్తుంటే విజయవాడకి ఒక 10-15 కిలోమీటర్ల బిఫోర్ లోపలికి వెళ్ళాలి మేము కొంచెం. ఆ విలేజ్లో ఒక కార్యక్రమం జరుగుతుంది, శుభకార్యం, పెళ్లి జరుగుతుంది. ఈయన ఫ్లెక్సీ ఉంది అక్కడ. ఓకే. రాజేందర్ అన్నది ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. మేమేం చేసామంటే అసలు చూద్దాం అని అప్పుడప్పుడు నేను కొన్ని స్వచ్ఛందంగా తెలుసుకుందామని వెళ్తుంటా, నాకు ఏదన్నా సందర్భం తడాస్త పడితే అని వెళ్ళా. కనుక్కుంటే ఏమయ్యా, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ రాజేంద్ర గారు, మీరేంటి ఇక్కడ ఏంటంటే, మా అన్న మేము ఉండేది అక్కడేను, మేము వెళ్ళామయ్యా, మా పిల్లగాడి పలానా టైంలో ఇదైతే మాకు వైద్య రీత్యాగా మాకు చాలా హెల్ప్ చేశాడు, వాడిదే ఇప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అభిమానంతో వాళ్ళు ఫ్లెక్సీ పెట్టించుకున్నారు. ఈయననే వాళ్ళు పిలవలా, పెట్టడం ఏం చేయలేదు. అంటే కరోనా టైంలో ఆనాడు మహమ్మారి కరోనా భారతదేశాన్ని కబలిస్తున్నప్పుడు అక్కడ మోడీ గారు ఏం చేశారు? అందరిని ఏకదాటిగా మనోధైర్యాన్ని ఇచ్చాడు. మనిషికి మనోధైర్యం ముఖ్యం. యుద్ధం చేసేటప్పుడు ఎదుటివాడు 10 మందితో బలంగా వచ్చి నేను ఒక్కడ నిలబడ్డా సరే, కానీ వీడికి మనోధైర్యం కావాలి. మనోధైర్యంగా ఎదుర్కోవాలి అవతల. ఇప్పుడు మన ఎన్నో యుద్ధాలు చూసాం, రాజనీతుల యుద్ధాలలో చూసినటువంటి వాళ్ళందరూ ఎదుర్కోవాలంటే మనోధైర్యం అవసరం. ఆ మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు ఇచ్చారు. అదే మనోధైర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మీరు గమనించినట్టయితే 2020లో కరోనా టైంలో ఎంత ప్రజల్లో భయ ఆందోళన ఉంది. టీవీ పెడితే ఎవరు కనిపించారు? ప్రధాని మోదీ. దీపాలు వెలిగించండి, డప్పులు కొట్టండి అంటూ మోదీ కనిపించారు. ఐక్యతను అది ఎందుకంటే ఐక్యతను చాటడానికి ఒకటి చెయ్యాలి, మనోధైర్యాన్ని చాటాడు. ఆ వెలుగులో కూడా కొన్ని సూక్ష్మ క్రిములు పోతాయి, అది కూడా సైన్స్ భాగం. అది అయితే ఇంకొకటి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు టీవీ పెడితే గాంధీ హాస్పిటల్ ఈటెల రాజేందర్ గారు, అక్కడ ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఇక్కడ ఇంతమంది ఇదయ్యారు. అందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా గాంధీ హాస్పిటల్కి ఎన్నిసార్లు టీవీ పెడితే ఆయన కనిపిస్తున్నాడు. అట్ట తిరిగాడు ఆయన. మరి ఏ నాయకుడన్నా బయటకు వచ్చారా? ఎవరన్నా బయటకు వచ్చినా ప్రాణాల భయం. అది ఇంత డబ్బు ఉంది మా కాడ, ఇంత సంపాదించుకున్నాం అంటే అప్పుడు ఆయనకి ఆరోగ్య శాఖ ఉంది కాబట్టి తప్పలేదు అనుకో. అట్టయితేదమ్మా, ఆరోగ్య శాఖ ఉంటే ప్రజానాయకులు కాదా?
ఇప్పుడు నువ్వు ప్రజలు నీ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటే కదా ఎమ్మెల్యే అయింది. నువ్వు ఏ మంత్రి అయితేనే ముందు ప్రజలుగా సంరక్షించాలి కదా. నాయకుడు అనేవాడు ధైర్యాన్ని ఇచ్చేవాడు కావాలి. ధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు ఒక నాయకుడు అనేవాడు వెనక సైన్యానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినోడు నాయకుడు అవుతాడు. అయితే చెన్నారావు గారు, తెలంగాణలో ఈటెల సీఎం క్యాండిడేట్ అంటే ఏం చెప్తారు? అవును, పక్కా చెప్తామ్మా, ఆయనే, తిరగలేదు. ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి అటువంటి దానికి సంబంధించినటువంటి ఎన్నైతే హక్కులు ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నా, ఆ ధర్మాన్ని పాటించాలన్నా, ఆ వ్యవస్థను నడపాలన్నా, ఎటువంటి ఏ యొక్క సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగాలన్నా కూడా ఈటెల రాజేందర్ గారు 100కి 100 పాళ్ళు ముఖ్యమంత్రికి అటువంటి వ్యక్తులు అయితేనే ధర్మం అవుతుంది. చెన్నారావు గారు, అంటే బీజేపీలో ప్రతి ఒక్కరు కూడా సీఎం క్యాండిడేటే. బీజేపీలో చాలా మంది ఉన్నారు, నాకెందుకు ఇవ్వరు అంటూ రఘునందన్ వెళ్ళం చూసాం. ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా. అరవింద్ కానీ, బండి సంజయ్ ఊరుకుంటారా? వీళ్ళంతా ఊరుకుంటారు, సపోర్ట్ చేస్తారు. అడగొచ్చు, తప్పులేదు. వాకు స్వతంత్రం ఉన్నప్పుడు అడిగే స్వతంత్రం వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతారు. కానీ సమగ్రంగా మొత్తం ఆ వ్యవస్థను చేయాలంటే అనుభవం కలిగినటువంటి క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి అనుభవంతో ఎదిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క వర్గం ఆయన దగ్గర ఉంటుంది. మీరు ఆయన పుట్టినరోజు ఆయన ఎప్పుడు రాండి అని ఎవరిని పిలవడు. అసలు ఎంతమంది వస్తారో తెలుసా? అలా చాలా సినిమాలు వాళ్ళకి కూడా వస్తారా? అంటే వాళ్ళు వేరమ్మా, అలా చాలా మందికి వస్తారు. లేదు దాని ప్రాతిపదికగా లేదు చెప్తున్నా మీకు అట్ట కాదు. వీళ్ళు ఎప్పుడైనా కూడా అది వచ్చేది వేరు, ఇక్కడ వేరు. ఈనాడు ఆయన ఏనాడైతే ఒక కార్యక్రమం ఇంట్లో ఉన్నాడంటే ఏనాడు చూసినా కూడా జనం ఆయన ఇంటి చుట్టూరు ఉంటారు. ఆయన వాష్రూమ్లో పోయినప్పుడు తప్పనిచ్చి మిగతా టైంలో తినే కాడి నుంచి ఎప్పుడు నిరంతరం జనంలోనే ఉంటాడు, జనంలోనే తింటాడు, జనంలోనే ఉంటాడు. ఇంతకంటే నిదర్శనం ఉందమ్మా? ఏ నాయకుడు? జననాయకుడా? 100% ఆయన జననాయకుడు. తెలంగాణ ప్రజల్లో నిండున్నాడు. ఆయనని హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడే కాదు, ఏనాటికి కూడా అటువంటి నాయకుడు వస్తే యథా రాజా తదా ప్రజ అన్నాను కదా. మంచి రాజు వస్తే పరిపాలన బ్రహ్మాండంగా రామరాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటారు. మరి ఆ రాముడు అంత నీతిమంతుడు కాబట్టి జనాలు కూడా అంత బాగున్నాడు. అటువంటి విధానం కలిగినటువంటి ఆ యొక్క జాలాలో వచ్చినటువంటి నాయకుడు లక్షణాలలో ఈనాడు చూస్తున్నాం. ఏ యొక్క పార్లమెంటు సభల్లో కొన్నిసార్ల ఒక సాంప్రదాయమైనటువంటి భాష వాడుతున్నారు, కానీ అసెంబ్లీలో మాట్లాడుకునే భాషలు చూస్తున్నాం కదా మనం. రాష్ట్రాలలో జరుగుతుంటే అసెంబ్లీ సమావేశాలలో ఇంత చదువుకున్నారు, 4-5 భాషలు మాట్లాడతారు ఒక్కొక్కరు. ఎంతో ఔన్నత్యంగా, ఎంతో హుండాతనంగా ఆ మాట్లాడాల్సినటువంటి విషయాన్ని విస్మరించేసి వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. అది ఎంత పొరపాటు. మాట్లాడటం తప్పని వాళ్ళకి తెలుసు కదా, తెలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏది మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి దాంతో. కానీ అది పొరపాటు. రాబోయే తరాలకు మీరు ఏమి ఇస్తారు? ఇక్కడ ఎన్ని రోజులైనా 100 సంవత్సరాల కంటే మనిషి ఎక్కువ బతుకుతాడమ్మా, ఎంత కోట్లాస్తున్నా కూడా. ఈ రోజుల్లో అంతవరకు కూడా బతకరు కదా. ఎప్పుడైనా కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. పుట్టుట నిజము, చచ్చుట నిజము, నడిమధ్యన ఉన్నదంతా మాయ, ఒక ధార్మిక సింధూరం చెప్పాలంటే. కానీ వాస్తవం అనుకుంటున్నారు వీళ్ళు కొంతమంది. అనుకోండి, కానీ చనిపోవటం అయితే పక్కా కదా, గ్యారెంటీ అది 100ఏళ్ళకైనా. అటువంటప్పుడు రాబోయే భావితరాలకు మనం ఏమందిస్తున్నాం? మేము ఎటువంటి భాష మాట్లాడుతున్నాం? మీరు అసెంబ్లీ పెడితే మొన్నటిదాకా అయితే ఘోరమైనటువంటి సంభాషణలు, తిట్లు. ఎందుకండి? ఇంటి ముందు సమస్య, ఇంటి వెనక సమస్య, ఇంటి పక్కన సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నాయి రాజకీయంగా. మీరు చేయాల్సిన అభివృద్ధి చేయాల్సింది వీటన్నిటిని విస్మరించి వ్యక్తిగత జీవితాల్లోకి పోయి చాలా అసభ్యంగా ప్రవర్తించటాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి నాయకత్వాలన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడండి, డబ్బుకి కానీ రాబోయే రాజకీయాలు అన్నిటికీ కూడా ప్రజలు దూరం పెడతారు నాయకుల్ని. ఈటెల రాజేందర్ లాంటి నాయకులు రాబోయే రోజుల్లో ముందుకు వస్తారు. అటువంటి నాయకులు వస్తే దేశం బాగుంటుంది. అసలు రాష్ట్రంలో బీజేపీ పార్టీయే లేదు, రామరాజ్యంలో రాబోయేది కేటీ రామారావే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్ ఎలాగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు, నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటుంటే సమాధానం ఏంటి? ఒకటండి, ఇప్పుడు నా దగ్గర బలం ఉన్నప్పుడు నేను ఎత్తుతానంట, అవతల నా దగ్గర బలం ఉంది ఎత్తుతానంట. కానీ ఎత్తాలి కదా, ఎత్తుతానంట, మాట అంటానికి ఎత్తడానికి. ఎక్కడమ్మా? ఏం చేసిండ్రు మీరు? 10 సంవత్సరాలు పాలించారండి. ఏం చేసిండ్రు? ఎవరికో వద్దు, మా కళాకారులకి ఏం చేసిండ్రో చెప్పండి. ఎక్కడ పెద్ద పీఠం వేసిండ్రో చెప్పండి కళాకారులకి. ఎవరికి ఏం చేయలేదు. ఏం చేసిండ్రు? ఎవరికో న్యాయం జరిగిందంటే సరే, ఇప్పుడు జరిగిన వాళ్ళకి జరిగింది, మీ ఎమ్మటి ఉన్న వాళ్ళకి జరిగి ఉండొచ్చు, దానికి మేము కాదనం.
జరిగి ఉండొచ్చు, సంతోషమే, వాళ్ళకన్నా జరిగింది. అట్ట కాదు కదా. ఇప్పుడు లాభంలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయింది, అక్కడి నుంచే కదా మొదలైంది, వాళ్ళకాడి నుంచే మొదలైంది అప్పుల పాలు. అప్పు ఉంది చంద్రబాబు గారు, మోదీ హయాంలో కూడా అప్పుల పాలు. కానీ అభివృద్ధి కూడా అట్ట అయింది కదమ్మా. నిన్న వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఏపీలో ప్రారంభం చేసి వెళ్ళారు మోడీ గారు. మరి అక్కడ అది రేపు ఎంత పెద్ద దేశానికి ఎంత ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ప్రక్రియ కూడా అలాగే ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. ఏముంది అక్కడ? ఇది కనిపించట్లా మాకు ఎక్కడ, అసలు మాకైతే ఏం కనిపించలేదు. అక్కడ ప్రజలకు కూడా ఏం కనిపించట్లేదండి. ఇప్పుడు ఫ్లైఓవర్ ఇన్ని రైల్వే స్టేషన్లు పడ్డాయి, ఎన్ని వేల కోట్లు. మొన్ననే మన చెంగిచెర్లది రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది, దగ్గర 430 కోట్ల రూపాయలు. అది ఎంత అభివృద్ధి అది. అసలు అది చూస్తుంటే మరొక విమానాశ్రయం లెక్క ఉంది, అది రైల్వే స్టేషన్ లెక్క లేదు అది. మరి ఎంత అభివృద్ధి కాకుండా ఎట్టపోయింది? ఇన్ని ఫ్లైఓవర్స్, ఇంత రోడ్లు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? కేంద్రం పెట్టి. మరి కేంద్రం అంటే మరి తెచ్చకాడ తేవాలి కదా. పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు, పెద్దన్న అన్నాడు కదా, వీళ్ళు అంటున్నారు కదా, ఆయన పాత్ర పోషిస్తున్నా కూడా ఆయన ఇంకా మీరు మెచ్చుకోవటంలా వీళ్ళు. కానీ ఏం చేయాలి? అక్కడికి పోతున్నారు, అడుగుతున్నారు, తెచ్చుకుంటున్నారు, ఇక్కడ ఉపయోగపెట్టుకుంటున్నారు, ఇక్కడికొచ్చి మళ్ళీ ఆయన్ని విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్పాలి? కాబట్టి అది రాజకీయంగా వాళ్ళు ప్రతి విమర్శలు ఉంటాయి, అది వేరు. కానీ వాస్తవాన్ని మాత్రం వాస్తవాన్ని చెప్పుకోవాలి. చంద్రబాబు గారు, అంటే ప్రజెంట్ జరుగుతుంది కేటీఆర్ అరెస్ట్ గురించి, దీని మీద మీరు మాట్లాడతారా? అమ్మా, అరెస్ట్ కాబోతున్నాడా కేటీఆర్? అది మనం చెప్పలేము. కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రం ఎవరైనా సరే, అది ఎవరైనా చేసి ఉంటే చట్టం, అందరు అంటారు కదా, చట్టం తన పని తన చేసుకుంటూ పోతుందని. అట్టనే ఏది ఎక్కడ ధర్మయోచన తప్పినప్పుడు ఆ ధర్మయోచన తగ్గట్టు జరుగుతుంటుంది. దానికి ఒక ఈయననా ఆయన ఎవరిని కూడా మనం అనుకోవటానికి లేదు. తప్పు జరిగిందంటే తప్పుకు తగినటువంటి పరిణామాలు ఉంటాయి, దానికి దారి తీస్తూనే ఉంటుంది, దానికి ఏం చేయలేదు. నేను అందుకే అంటుంది లాస్ట్లో చిన్న ఒక విషయం చెప్తాను మీకు. పరంపర నాయకత్వ లక్షణాలు దాంట్లో తీసుకుంటున్నట్టయితే, ఇప్పుడు లోకనాయకుడు జయప్రకాష్ నారాయణ నాయకుడు, ఆయన శిష్యుల్లో పరంపరంలో కర్పూరు ఠాగూర్ గారు, ఆ కర్పూరు ఠాగూర్ పరంపరంలో నితీష్ కుమార్ గారు, ఇటువంటి పెద్ద వాళ్ళు నాయకులు. ఇప్పుడు చూడండి, మొన్న బీజేపీలోకి అందరు నితీష్ కుమార్ కూడా వెళ్ళి అభినందించి వచ్చారు, వారు కూడా వెళ్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి అనేక నాయకులు, బలమైన నాయకులు అందరూ కూడా బీజేపీకి వెళ్ళి చూస్తున్నారు. అంటే బీజేపీ పార్టీకి వెళ్ళి కాదు, మోడీ గారికి వెళ్ళి ధర్మయోచనతో. ఆ పరంపరలో వాజ్పేయి గారు, మోడీ గారు ఇట్టు వస్తున్నారు. అదే పరంపరలో అటువంటి లక్షణాలు కలిగిన దాంట్లో వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రం ముద్దుబిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారు. ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి నాయకుడు రావాలి, అటువంటి నాయకులు ఇంకా రావాలని కోరుకుంటాం. రాజేంద్ర అన్న లాంటి నాయకులు, ఇటువంటి నాయకులు ఇంకా రావాలి. దేశం కాకుండా మన రాష్ట్రం, మనం ఉంటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా ధర్మం జరిగిద్ది, అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేరకూడదని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రబాబు గారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.